श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే రేపు మే నెల అంటే వైశాఖ మాసంలో ఉండేటువంటి ఒక మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అంటే వైశాఖ మాసంలో మే నెలలో ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుంది, సునాయాసంగా నెరవేరుతుంది. ఇంటిలో శుభకార్యాలు చేయడం జరుగుతుంది, లేదా శుభకార్యాలకు పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. బంధుమిత్రులచే కలిసిమెలిసి ఉండడము, హాయిగా సంతోషంగా ఉండడం జరుగుతుంది. గృహ నిర్మాణం గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. గృహము కొనడం కానీ స్థలం కొనడం కానీ జరగడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. చేసేటువంటి ఒక వ్యాపారంలో మంచి ఉన్నతి జరుగుతుంది. ఇవే కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నం చేయడము, వాటి గురించి ఆలోచించడము, చేపట్టడము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రయత్నం చేయాలి. కొద్ది ప్రయత్నం చేత ఉద్యోగాలు దొరకడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు. ఈ నెలలో ఈ కర్కాటక రాశి వారు ఆత్మీయులతో, చిన్ననాటి మిత్రులతో, ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకొని సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. చిన్ననాటి విషయాలు, తమ విద్యా విషయాలు కావచ్చు, తన చిన్ననాటి యొక్క జీవిత కాలాన్ని నెమరు వేసుకుంటూ తన మిత్రుల చేత కాలాన్ని గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వీరికి. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడం జరుగుతుంది, లేదా శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. అవి కాకుండా ధర్మ కార్యాలలో పాల్గొనడము, తమకు తోచినంతగా సహాయ సహకారాలు అందించడము జరుగుతుంది. దాని వలన కొంత ధన వ్యయము, అంటే ఇతరులకు సహాయం చేసినప్పుడు అది నష్టం కింద పెట్టుకోవడానికి లేదు, అది ఒక వ్యయం. మన దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బులో నుంచి కొంత దాన ధర్మాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి స్థానచలనం జరగడానికే ఆస్కారం ఉంది. కానీ ఈ కర్కాటక రాశి వారు 2-3 వారాలలో దుష్ట సహవాసం చేయడము, దుర్మార్గులైనటువంటి ఒక స్నేహితులు జమకూడడము, వారితో స్నేహితం చేయడం వల్ల దురలవాట్లకు అలవాటు పడడము, 10 మందిలో ఇంతవరకు మంచి అని మెచ్చుకున్న వాళ్ళే తిట్టడము, ఈసడించుకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దుష్ట సహవాసాన్ని మానుకోవడం మంచిది, జాగ్రత్తగా ఉండడం మంచిది. మొదటి వారంలో గడపడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మనోధైర్యంతో పనులన్నీ కూడా చేస్తుంటారు. ప్రతి పని కూడా శీఘ్రంగా నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మంచిగా పెరిగిపోతుంటాయి. చేసేటువంటి ఒక కార్యక్రమాలలో మంచి విజయం లభించి ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఉంది. మనోధైర్యం చాలా అవసరము. దుష్ట సహవాసాన్ని రానివ్వకండి, దురలవాట్లకు లోను కాకండి, జీవితాన్ని సుఖంగా ఉంచుకోండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది.
చేసేటువంటి యొక్క పనులలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అవి ఎక్కువ కాలం నిలబడేటువంటివిగా ఉండవు. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు ఏర్పడము, లేక రెంటింట్లో ఉన్నవారికి ఇళ్ళు మార్చుకోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కొంత కార్యక్రమాలు నెరవేరినప్పటికీ కొంత అశాంతికరమైనటువంటి ఒక జీవితాన్ని ఇక 4వ వారం కనుక చూసినట్టయితే అతిగా తిరగడం వల్ల, ఎక్కువగా శ్రమ పడడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. దానికి తోడు మనోవిచారము, కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల కొద్దిగా మనోవిచారం ఏర్పడము జరుగుతుంది. కానీ అధిక శ్రమ వలన యత్న కార్య సిద్ధి జరుగుతుంది. ఒక రోజులో అయిపోతుంది అనేటువంటి ఒక కార్యముకి 10 రోజులు పట్టడానికి ఆస్కారం ఉంది. దానికి మీరు నిరాశ పడకుండా మనోధైర్యంతో ప్రయత్నం చేసినట్టయితే కొద్దిగా శ్రమతో మీరు కూడగొట్టుకునే ఒక పనులన్నీ కూడా నెరవేరుతాయి. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. జాగ్రత్తగా కాలం గడపండి. ఈ నెలలో మీరు అంటే కర్కాటక రాశి వారు రామరక్షా స్తోత్రము లేదా దత్త స్తోత్రము చదువుకోవడం చాలా మంచిది. ఈ 2 చదువుకుంటే ఇంకా మంచిది. రామరక్షా స్తోత్రము, దాంతోపాటు దత్త స్తోత్రము ప్రతిరోజు గనక మీరు చదువుకున్నట్టయితే ఆ రాముని దయ వల్ల, దత్తుని దయ వల్ల నిర్విఘ్నత అనేటువంటి వెళ్ళిపోయి, అనారోగ్యం వెళ్ళిపోయి సుఖంగా, సంతోషంగా గడుపుతారు. ప్రతి నెలకు ఈ నెలలో మీరు రామరక్షా స్తోత్రము, దత్త స్తోత్రము 2 కూడా పారాయణం చేయండి. మంచి కార్యక్రమాలు చేసుకొని సుఖంగా, సంతోషంగా ఉండండి. ఇది శుభం.